నమస్కారం వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆటో యూనియన్ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో కార్మికులు నిరసన ర్యాలీకి బీఆర్ఎస్ సిపిఐ పార్టీలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడంతో ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అలాంటి ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. అలాగే ప్రతి ఆటో కార్మికుడికి ప్రతి నెల 15,000 జీవన భృతిని అందించాలని వారు డిమాండ్ చేశారు. మన హక్కులు ఇప్పుడు మహాలక్ష్మి పథకం రద్దయ్యాలి, లేకుంటే 15,000 రూపాయలు గుర్జన కట్టాలి ఆటో కార్మికులకి. ఇంకోటి ఎప్పుడు కానీ ఎక్కడ కానీ పోవడానికి ఎంత రావాల్సిన అవసరం లేదు. ఏ కేసులు అయితే కానీ ఎప్పుడు ఎల్లగొట్ట పెట్టని మహాలక్ష్మి పథకం రద్దనే కావాలి. మన జీవన ప్రభుత్వం గురించాలి. మీద మాకు మహాలక్ష్మి పథకం చేయబట్టి ఆటో యూనియన్ కార్మికుల కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయి. అయ్యా రాష్ట్ర సీఎం గారు, మీరు వెంటనే ఈ పథకాన్ని దృష్టిలో తీసుకొని ఆటో కార్మికుల కుటుంబాన్ని బతికించుకోవాల్సిన అవసరం మేము ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకునేటానికి ఆటో కార్మికులు ఎంతో కీలకంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే మేమేదో 4 పైసలు సంపాదించుకొని మా భార్య పిల్లల్ని మా కుటుంబాన్ని మంచిగా సాదుకోవాల్సి వస్తుందని చెప్పి అనుకొని పోరాటం చేయవలసి వచ్చింది. ఆ రోజు పోరాటంలో నిజంగా ఎంతోమంది పీజీలు చేసిన వచ్చి మాతో ఆటో నడుపుతూ ఉంటే బాధపడి ఈ పీజీలు చేసిన వాళ్ళు కూడా వచ్చి ఆటో నడుపుతుర్రు, ఈ ఒక ఎంప్లాయ్మెంట్ లేకుండా ఆటో నడుపుతున్నారు అని చెప్పి, అలాగే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఆటో నడుపుకుంటూ బతుకుతుర్రు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ఆటో యూనియన్ కడుపు కొట్టడం చాలా దుర్మార్గమైన విషయం ఇది. ఎందుకంటే వెంటనే మేము మంచిగా అడుగుతున్నాం అయ్యా సీఎం గారు, అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి మా యొక్క దృష్టిని ఆటో కార్మికుల యొక్క బాధను, వాళ్ళ యొక్క ఆకలి కడుపులో పట్టుకొని ఉంటున్నారు. ఆకలి మంటను మీరు అధికారికంగా మీ యొక్క సీఎం గారికి తెలియజేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిజంగా మా పోరాటం ఇంతతో ఆగదు. ఇంకా ముందు ఈ విషయాన్ని మీద మీరు అధికారులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా నిజంగా ఆటో కార్మికులకు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ముందుగా ఈ పథకం విషయంలో చర్య గిట్లా తీసుకోకపోతే ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుందని పట్టణంలో డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగినది. అదేవిధంగా ర్యాలీగా వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగినది. ఈరోజు మన మహాలక్ష్మి పథకము ఈ గవర్నమెంట్ తీసుకొచ్చి ఆటో వాళ్ళను రోడ్డు మీద వేయడం జరిగినది. వారి పిల్లలు వాళ్ళు ఎలా బతకాలి అనేది ఒక ఆలోచన లేని పథకం ఇది. వాస్తవం విధంగా ఈరోజు ఈ పథకం పెట్టి ఆటోలలో రోడ్డు మీద పెట్టి మాకు ఈరోజు ఒక ఆటో కార్మికుడు రోజు 500 సంపాదించుకుని ఒక 100 రూపాయలు సంపాదించని ఈ విధంగా తయారైంది. కాబట్టి దీన్ని వెంటనే మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి రేవంత్ రెడ్డి గారికి కోరుచున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క కౌన్సిలరు సలీంబాయి, అదేవిధంగా మన బత్తుల కమలాకర్ గారు, అదేవిధంగా మా అన్న కడారి రామన్న, అదేవిధంగా మా అంజద్ పాషా, అదేవిధంగా మా కార్మికులు అందరూ ప్రతి ఒక్క ఈరోజు వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బత్తుల పోషయ్య గారి ఆధ్వర్యంలో బత్తుల దేవరాజు గారి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది.
రెక్కాడితే డొక్కాడని ఆటో కార్మికులు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏ ప్రభుత్వం సుధా కానీ సమైక్య ఆంధ్రలో కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వచ్చినాక కానీ ఆటోలలో పొట్టని కొట్టే ప్రభుత్వాన్ని ఎవరికి చూడలే. మీరు ఏదో చెప్పేశారు 6 గ్యారంటీలలో ఇదొక గ్యారంటీ మీరు చెప్పేశారు, కానీ మీరు ఆలోచించలే ఆటోలలో పుట్టగొట్టినట్టు అవుతుందని చెప్పి. దయచేసి మేము మీకు కోరేటి ఒక్కటే, మీరు 6 గ్యారంటీలలో ఇదొక్క 7వ గ్యారంటీ ఇవాళ అసెంబ్లీ నడుతుంది. ఈ అసెంబ్లీ అయిన రోజులలో ఏదో ఒక గ్యారంటీతోని 7వ గ్యారంటీతోని మాకు సుధా ఏదన్నా కల్పించాలని చెప్పి కోరుతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.